హలో ఎవ్రీవన్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ అంతా వివరించడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ అయితే మనం 4th నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ ప్రకారంగా. సో వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి మనం గమనించుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మీరు కాలేజు ప్లస్ కోర్స్ అన్నది, అంటే కోర్స్ ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. సో ఇంజనీరింగ్లో తీసుకునే బ్రాంచ్ బేస్ చేసుకుని స్టూడెంట్ యొక్క లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కాలేజెస్ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి సరైన స్పెసిలిటీస్ లేని కాలేజీలను సెలెక్ట్ చేసుకోవడము, కోర్స్ అంటే ఎవరో చెప్పారని కోర్స్ తీసుకోవడము, ఇలాంటి మిస్టేక్లు చేయడం వల్ల ఇప్పుడు వరకు ఇంటర్మీడియట్ వరకు కష్టపడి చదివించిన పేరెంట్స్ ఈ లాస్ట్ వెబ్ కౌన్సిలింగ్ చేసే దగ్గర మిస్టేక్ చేయడం వల్ల స్టూడెంట్ యొక్క లైఫ్ కొంచెం గ్రోత్ అనేది తగ్గిపోతుంది, లేదంటే సెటిల్ అవ్వడం లేట్ అవుతుంది అనమాట. సో అలాంటి సందర్భంలో మీకు కొంచెం అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మాత్రం మనం మంచి ఒక టాప్ కాలేజెస్ కొన్ని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయనేది కూడా వివరించడం జరుగుతుంది. ఇక్కడ అందరూ గమనించదలసిన విషయం ఏంటంటే మనకు అందరికీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వచ్చేసరికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 4 to 5 బ్రాంచెస్, అంటే 4 లేదా 5 కోర్సులు తప్ప మిగతా కోర్సెస్ చాలామందికి ఇంచుమించు 80% వరకు ఎవరికి తెలియదని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామందికి ఎవరు అడిగినా సరే కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ ట్రిపుల్ ఈ మెక్ అన్నారు తప్ప ఇంచుమించు ఇంజనీరింగ్లో ఎంసెట్ ద్వారా 40+ అంటే 40+ బ్రాంచ్లు ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇందులో చాలామంది చాలా కోర్సెస్ కూడా స్టూడెంట్స్ జాయిన్ అవ్వకుండా ఖాళీగా ఉన్న బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా తీసిన విషయంలో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ తీసిన నోటిఫికేషన్లో కావచ్చు, ఈ బ్రాంచెస్ సంబంధించి స్టూడెంట్స్ లేకపోవడం వల్ల ఆ పోస్టులు అనేది వేకెంట్గా ఉండిపోతున్నాయి. కాబట్టి ఒకసారి మనం ఆ బ్రాంచెస్ అనేది మీకు ఒకసారి చెప్తాను. ఆ బ్రాంచెస్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్ మీద మంచి లైఫ్ ఉంటుంది స్టూడెంట్కి. ఏ బ్రాంచ్ కూడా తక్కువ కాదు. ఆ బ్రాంచ్ ఎక్కువ, ఈ బ్రాంచ్ తక్కువనే ఉండదు. పక్క వాళ్ళు ఆ బ్రాంచ్ తీసుకున్నారు, అతనికి గ్రోత్ అలా ఉంటుంది, మనం ఇలా ఉంటుంది అని కాదు. స్టూడెంట్ బేస్ చేసుకుని, స్టూడెంట్ యొక్క ఆలోచన విధానాన్ని బేస్ చేసుకుని మీరు బ్రాంచ్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అతను అందులో రాణించడానికి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ అంటే ఒక ఇన్నోవేటివ్గా తయారయ్యే స్టూడెంట్ని మనం తయారు చేయాలి. కాబట్టి సో అతనికి ఇన్నోవేటివ్గా ఉండే ఏ కోర్సెస్లో, ఏ బ్రాంచెస్లో అతను ఇన్నోవేటివ్గా ఉండడం దాని మీద మీరు ఎంచుకుంటే అతని యొక్క లైఫ్ అన్నది బాగుంటుంది అనమాట. కాబట్టి అందరూ కూడా పక్క వాళ్ళు ఏదో బ్రాంచ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీ అబ్బాయికి మీ అమ్మాయికి అలాంటి బ్రాంచ్లు అయితే సెలెక్ట్ చేయొద్దు. సో ఒకసారి ఆ కోర్సెస్ ఏంటన్నది మీకు ఒకసారి వివరించడం జరుగుతుంది. తర్వాత ఆ టాప్ కాలేజెస్ కొన్ని వివరించడం జరుగుతుంది. అది కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి బీటెక్ సంబంధించేసి కోర్సెస్ అండ్ నేమ్స్ అని ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అంటే 40+ కోర్సెస్, ఒక కోర్స్ మీకు వివరిస్తున్నాను. ఇక్కడ ఏఎన్ఈ అనే కోర్స్ ఉంది. ఏఎన్ఈ అనే కోర్స్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది ది బెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. ఏఎన్ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ది బెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ఏఎస్సి దీని కోడ్ అనమాట. ఈ కోర్స్ యొక్క కోడ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఏయుటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ రెండు సిమిలర్ అనమాట, కొంచెం ఉండొచ్చు, సిమిలర్గా ఉండొచ్చు. ఏజీఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా. బయోటెక్నాలజీ ఇది మంచి ఇంజనీరింగ్ కోర్స్, బయోటెక్నాలజీ. బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇది కూడా మంచి ఇంజనీరింగ్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా రీసెర్చ్ ఆర్గనైజేషన్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా మంచి కోర్సు. సిడబ్ల్ఈ సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇది కూడా మంచి కోర్సు. సిఈఎల్ కెమికల్ టెక్నాలజీ సిరామిక్స్. సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్, ఇది కూడా మంచి కోర్సు. సిఐఈ అంటే సివిల్ ఇంజనీరింగ్. సిపిఈ కెమికల్ అండ్ పెట్రో ఇంజనీరింగ్, ఇది కూడా మంచి డిమాండింగ్లో ఉంది ప్రజెంట్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇప్పుడు అందరూ తీసుకునే కోర్సు నాకు తెలిసిన మందికి 70% అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.
సో నో ప్రాబ్లం, తీసుకోవడం తప్పులేదు. కానీ అందరూ అదే కోర్స్ తీసుకుంటే రిమైనింగ్ కోర్సెస్లో ఉండే స్టూడెంట్స్ లేరు. ఆ కోర్సుకు సంబంధించిన ఆ జాబ్స్ అవ్వచ్చు, ఆ రిక్రూట్మెంట్ అంతా కూడా వేకెంట్గా ఖాళీగా ఉండిపోతున్నాయి. అల్టిమేట్గా మనం ఫైనల్గా సెటిల్ అవ్వడం కావాలి. ఆ స్టూడెంట్ బేస్ చేసుకుని, తన ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మనం చేయాలి. అందరూ కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఓకే, కొత్త కోర్సెస్ వస్తూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. సో అందరూ అదే కోర్స్ చేసేస్తే అవకాశాలు అనేది తక్కువ ఉంటాయి కదా. కాబట్టి మనం అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ది బెటర్. సో కంప్యూటర్ సైన్స్ ఈజ్ ది బెస్ట్. ఎప్పటికీ కంప్యూటర్ సైన్స్ అనేది ది బెస్ట్, నో ఇంకా అందులో మాత్రం లేదు. దీంతోపాటు ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనే కోర్సెస్ కూడా వచ్చాయి. సో అవి కూడా మంచి కోర్సెస్. సిఎస్ఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, సిఎస్టి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈసీఈ, సిఎస్సి, ఈసీఈ ఇదే అందరూ నోట్ అంటే ఎక్కువ వినిపించే మాటలు. ఈసీ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఈసీఎస్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్. ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మోస్ట్ దీని మీద ఉంటాయి. ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈటీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్. జిఐఎన్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఇప్పుడు సిఎస్సిలోకి మెర్జ్ అయ్యాయి కొన్ని. ఐపీఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ ఇంజనీరింగ్. ఐఎస్టి ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంసిటి మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, మెకానికల్లో మ్యాక్ట్రానిక్స్ అన్నమాట. మ్యాక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ఎంఈటి అంటే రెండు సిమిలర్గా ఉంటాయి. మెట్రలాజికల్ ఇంజనీరింగ్ ఇది కూడా మంచి కోర్స్. మైనింగ్ ఎంఐఎన్ మైనింగ్ ఇంజనీరింగ్. ఎంఎంటి మెటలాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. ఎన్ఏఎం నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, ది బెస్ట్ ఇంజనీరింగ్ ఇది నేవల్ సంబంధించి. పీసీటీ పెట్రోకెమికల్ టెక్నాలజీ. పిఈటి పెట్రోలియం ఇంజనీరింగ్ అనమాట, అది టెక్నాలజీ. పిహెచ్ఎం అంటే బీఫార్మసీ రిలేటెడ్ ఇది. పీడబ్ల్యూఆర్ పవర్ ఇంజనీరింగ్. టీఈఎక్స్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఈ విధంగా 40+ ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే ఎంసెట్ ద్వారా మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ అట్లీస్ట్ మనం ఇందులో చెప్పిన ఈ 40 ఇంజనీరింగ్ కోర్సెస్లో 4-5 కోర్సెస్ తప్ప జనాలకి మ్యాక్సిమమ్ పర్సన్స్కి ఈ మిగతా కోర్సెస్ కోసం తెలియదు. కాబట్టి ఈ కోర్సెస్ కోసం ఒకసారి తెలుసుకోండి, క్రాస్ చెక్ చేయండి. దీంట్లో బెస్ట్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బయోమెడికల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏరోనాటికల్ స్పేషస్లో ఉన్నాయి, నేవల్లో ఉన్నాయి, మిలిటరీ పర్పస్ సంబంధించినవి ఉన్నాయి, ఎలక్ట్రికల్లో ఉన్నాయి, సో సివిల్స్లో ఉన్నాయి, మెరైన్ ఉన్నాయి, మెట్రలాజికల్ ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లోనే గ్రోత్ ఉంది. కాబట్టి అందరూ ఒకే కోర్స్ని పక్కన వాళ్ళు తీసుకున్నారు కదా అని ఉద్దేశం మనం కూడా అలా కాదు. మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని తీసుకోండి. స్టూడెంట్ యొక్క లైఫ్ బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఇంజనీరింగ్ కోర్స్ సంబంధించి 40+ వరకు ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ముందు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో స్టూడెంట్ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకోండి. అన్ని బ్రాంచ్లు తన గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ప్రతి బ్రాంచ్ కూడా మంచి వాల్యుబులే కాబట్టి అన్ని బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకుంటే ఇది బెటర్, తనకి ఇంట్రెస్ట్ బేస్ చేసుకుంటే. తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ప్రైవేట్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యొక్క ఏ ఇంట్రెస్టెస్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. సార్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తర్వాత కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. న్యాక్ గ్రేడ్ సంబంధించి కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. యూనివర్సిటీ తర్వాత ప్రైవేట్ కాలేజ్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. AA++ న్యాక్ గ్రేడ్ అని అంటారు. సో అలాంటి గ్రేడ్ సంబంధించిన కాలేజెస్ ఉంటాయి, మంచి కాలేజెస్. ఆ కాలేజ్ మీరు ఆప్షన్ పెట్టుకోవాలి. ఆ కాలేజ్లో మీ స్టూడెంట్ ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో, ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ది బెటర్. ఆ విధంగా మీరు ఆ అల్గారిథమెటిక్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా మీరు చేసుకుంటే స్టూడెంట్స్కి మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది తెలియక ఆల్ఫాబెటికల్గా ఉన్న కాలేజ్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తారు. అందులో మంచి కాలేజీలో ఉండొచ్చు,
ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి తప్పులైతే చేయొద్దు. మీరు ఒకసారి కాలేజ్ విజిట్ చేసి ఆ కాలేజ్ అడ్రస్, ఆ కాలేజ్ ఎంసెట్ కోడ్ ఉంటుంది. ఆ ఎంసెట్ కోడ్ మీరు ఒక ఫార్మేట్లో ఒక పేపర్ మీద నోట్ చేసుకుని వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మాత్రం నీట్గా ఒక క్లారిటీగా పెట్టుకోండి. మిస్టేక్లు అయితే చేయొద్దు. ఎందుకంటే ఈ ఒక్క మిస్టేక్ స్టూడెంట్ యొక్క లైఫ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పనిసరిగా మీరు కాలేజ్ విజిట్ చేసి కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ అన్ని క్లారిటీగా చెక్ చేసుకుని బ్రాంచ్ని మాత్రం కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. ఇంజనీరింగ్లో చేసే ఈ 4 ఇయర్స్ చేసే దాని మీద స్టూడెంట్ యొక్క లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దీని పీడిఎఫ్ సంబంధించి ఈ కోర్సెస్ పీడిఎఫ్ సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఒకసారి టాప్ కాలేజెస్ అని కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో అది మీకు జస్ట్ నేను ఇన్ఫర్మేటివ్ ఇవ్వడానికి, అది మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఒకసారి ఆ కాలేజ్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ కాలేజ్ చూసుకుంటే ఇక్కడ గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కడపలో ఉంది. గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ఉమెన్ కడపలో ఉంది. గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈస్ట్ గోదావరి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఆదిత్య యూనివర్సిటీ, ఆదిత్య కాలేజీలు ఉన్నాయి. అది మంచి కాలేజీలు, అవి కూడా మంచిదే. అలాగే ఉమెన్స్ వచ్చేసరికి ఐఎస్టీఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ది బెస్ట్ కాలేజ్ ఉమెన్స్కి, అది కూడా మంచి కాలేజ్. సో ఉమెన్స్ సెక్యూరిటీ పరంగా మంచి కాలేజ్ ఉంది. ఈస్ట్, వెస్ట్ అండ్ కృష్ణ అందరూ కూడా అది దగ్గరగా ఉన్న కాలేజ్. అదేవిధంగా గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఇందులోగా కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆదర్శ కాలేజ్ చేబ్రోలు. బద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఆఫ్ ఉమెన్ ఉంది. అలాగే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్. ఈ కాలేజ్ అనేది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, ఇది మీకు ఇష్ట ప్రకారంగానే జాయిన్ అవ్వండి. మీరు ఒకసారి విజిట్ చేసే కాలేజ్ యొక్క ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నీ చూసుకుని మీరు జాయిన్ చేయండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ చెప్పడం జరుగుతుందండి. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే డాన్ బాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ సైన్స్ ఆఫ్ టెక్నికల్ సైన్స్ ఉమెన్, ఇది చెప్పాను. ఐఎస్టీఎస్ ఉమెన్ కాలేజ్ అని ఈస్ట్ గోదావరిలో ఉంది, రాజమండ్రి దగ్గరలో. ఇది కూడా మంచి కాలేజ్ అనమాట. ఉమెన్స్కి అయితే మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నాకు తెలిసిన వాళ్ళకి మంచిగానే వస్తున్నాయి. సో ఇది మంచి కాలేజ్ ఇది. అక్కడ మేనేజ్మెంట్ కూడా మంచిది అనమాట. అదే అదే ఈస్ట్ గోదావరి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మంచి కాలేజ్. అదే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. ఈస్ట్ గోదావరి దగ్గరలోని కాలేజీలన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. అది మీరు ఒకసారి విజిట్ చేసి క్రాస్ చెక్ చేసుకుంటే మీరు వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉమెన్, అది కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే జీవీఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేఎల్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ ఫస్ట్ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్, తర్వాత గ్రేడ్స్ అనమాట. న్యాక్ గ్రేడ్స్ బాగా మంచి కాలేజ్ ఉన్న ప్రైవేట్ కాలేజీలు మీరు అలా ప్రయారిటీ వైజ్ ఇచ్చుకుంటే మంచిది, మంచి కాలేజ్ వస్తుంది. కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ పాలాడుగు నాగయ్య చౌదరి విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గుంటూరు. ఓకే, రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్, విజ్ఞాన్ యూనివర్సిటీ. చూడండి, ఈ యూనివర్సిటీస్ అన్ని మధ్యలో ఇచ్చాడు. ఇవన్నీ టాప్ అని కాదు, జస్ట్ ఒక్కొక్క ఫార్మేట్లో ఇచ్చాడు అంతే. కాబట్టి ఫార్మేట్ కాకుండా జస్ట్ మీరు ఆ యూనివర్సిటీస్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. శ్రీ సాయి మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఉంది. శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అమలాపురంలో ఉంది. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, ప్రసిద్ధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రాజమహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, నిర్మలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్. ఇలాగ బాపట్ల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అదే గాంధీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
గురుదినాపల్లి దేవేంద్ర మేరీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్, నిమ్మరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చీరాల ఇంజనీరింగ్ కాలేజెస్, కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రసాద్ వి పొట్టూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, కృష్ణా డిస్టిక్ ఆనూరులో ఉంది, సరోజిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సన్ఫ్లవర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్పా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేవి సుబ్బారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ మెన్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సాఫా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్యామలాదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ మెన్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ రామ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చిత్తూరులో ఉంది. నేను యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇంకా ఒకసారి చదలవాడ వెంకట సుబ్బయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేబీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మదనేపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శేషాచల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చిరంజీవి రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కృష్ణదేవరాయ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ స్టడీస్, శ్వేత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అక్షయ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లంకల్పల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ మెన్, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్. ఓకే, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆలమన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏవిఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జగన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కేఎస్ఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పార్వతిరెడ్డి బాబుల్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ మెన్, జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఈ విధంగా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన కాలేజ్ మీకు ఎగ్జాంపుల్ తెలియడానికి అంతే. ఇది ఒక ప్రయారిటీ అని టాప్ అని ఏం కాదు. ఇందులో యూనివర్సిటీస్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన కాలేజ్ మీరు ఒకసారి దగ్గరలో ఉన్న కాలేజ్కి విజిట్ చేయండి. ఆ దగ్గర ఉన్న కాలేజ్ విజిట్ చేసి మీకు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఆ ఎంసెట్ కోడ్, ఆ కాలేజ్ బ్రాంచ్ ఏది ఎంచుకుంటున్నారో ఆ బ్రాంచ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకుని, మీకు ఇంకా టైం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్ మనకు స్టార్ట్ అయింది 4th స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి 1 or 2 days మీ దగ్గరలో ఉన్న కాలేజ్, లేదంటే ఏ కాలేజ్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో స్టూడెంట్ జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా చేయండి. నేను చెప్పినట్టుగా ఇంచుమించు మనకి ఈ 40+ కోర్సెస్ మాత్రం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అందరూ చెప్పారని కాకుండా 4-5 కోర్సులు కాకుండా ఈ 40 కోర్సులు ఏ కోర్స్ చేసినా సరే మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సైతము అలాగే యూపీఎస్సి సైతము ఎగ్జామ్ కండక్ట్ చేసి మంచి ఇంజనీర్స్గా కూడా ఈ ఉద్యోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఇన్నోవేటివ్ కోర్సు, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సులో కాకుండా అది ఇన్నోవేటివ్ కాబట్టి మీరు మంచి స్టూడెంట్ సిస్టమ్ అయిన దాంట్లో జాయిన్ చేయండి. ఒకసారి ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేయండి. ఈ కోర్సెస్ అన్నీ చూసుకోండి. ఆ కాలేజీలో మీరు అనుకుంటున్న కాలేజీలో ఈ కోర్సులు ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఆ కోర్సులు దగ్గరగా ఉన్న కాలేజీ మీరు ఎంచుకుంటే అబ్బాయికి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. మిస్టేక్లు అన్నీ చెయ్యొద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 100.